హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలుగు తోట సాధన 1 వర్క్షీట్ చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ ఏ దేశమేగినా అనేటువంటి పాఠంలోనిది. ఈ గేయ పాదాలను ధారాళంగా చదవండి. ద్విత్వాక్షర పదాలకు గోళము చుట్టండి. ఈ యొక్క వాటిల్లో వచ్చేసి ద్విత్వాక్షరాలు ఎక్కడేమేమి ఉన్నాయని చూద్దాము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనేటువంటిది పద్యము. దీంట్లో వచ్చేసి కాకి కావత్తు, వాకి వావత్తు, లాకి లావత్తు ఉండేటువంటి వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఒకే హల్లు ఇంకో హల్లుకి ఒకే హల్లు ఒత్తులుగా వచ్చినట్లయితే వాటిని ద్విత్వాక్షరము అని అంటారు. ఠ, భ, తర్వాత వచ్చేసి ఈ 2 అక్షరాలు వచ్చేసి మహాప్రాణాక్షరాలుగా కూడా మనము గుర్తించవచ్చు. తర్వాత క్రింది అక్షరాలు మొదలయ్యేటువంటి పదాలను రాయండి. ఏ, నా, రా అనేటువంటి పదాలు. ఏలో వచ్చేటువంటి పదాలు వచ్చేసి ఎర, ఎలుక, ఎలుగుబంటి. ఏలో వచ్చేటువంటి పదాలు ఏతం, ఏనుగు, ఏరు. నాతో వచ్చేటువంటి పదాలు నలక, నలుపు, నంది. రాతో వచ్చేటువంటి పదాలు రకం, రక్తం, రంగులు. గేమ్లోని 4 అక్షరాల పదాలు వచ్చేసి రాయండి. గౌరవము. నిఘంటువు ఆధారంగా క్రింది పదాలకు అర్థాలు రాయండి. పీఠము అంటే ఆసనము లేదా గద్దె. సో గౌరవము మర్యాద. పాఠము ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నకు జవాబు రాయండి. ఏ దేశమేగినా ఏమి చేయాలి? ఏ దేశమునకు ఎగినా లేదా వేరే దేశముల్లో కాలు పెట్టినా కానీ, లేదా ఒక పెద్ద పదవిలో ఉన్నా కానీ, ఎవ్వరు ఏమి అనినా కానీ కూడా నీ తల్లి భూమి భారతిని పొగడాలి, దేశ గౌరవాన్ని ఇతర దేశాలకు చాటి చెప్పాలి అనేటువంటిది ఆన్సరు.